ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే నాకు నీ గొడవ విడాకులు ఇచ్చేస్తాను. నీ సరదా ఆడి మీద రుద్దుకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అయితే రవి గారు అయితే చెన్నై నుంచి వచ్చేసారనమాట నిన్న నైట్. నేనేమో బర్త్డేకి కార్ కొనేస్తానని చెప్పి కార్ హంట్ కూడా చేసేసాను, కానీ కొనలేదు. వై బికాజ్ అంటే అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంతంత పెట్టి కొన్నామనంటే గ్యారంటీగా రవి గారికి చెప్పాలి. పోనీ చెప్పడం అన్నది వదిలేసి ఏదో మతలబ్ చేసామని అనుకోండి. బట్ నాకు నచ్చే వేరియేషన్స్ వేరుంటాయి. లైక్ నాకు లుక్ వైజ్ చూసుకుంటాను, కంఫర్ట్ వైజ్ చూసుకుంటాను. నాకు అంత స్పీడ్ అది ఏమీ అంత పట్టించుకోను. కానీ మేబీ రవి గారు మైలేజ్ చూస్తారేమో, అవన్నీ గ్రౌండ్ క్లియరెన్స్ అవన్నీ చూస్తారు కదా. సో అక్కడేమైనా నేను అతనికి నచ్చింది కాకుండా వేరే తీసుకుంటే బాగోదేమో. అంత ఖరీదు పెడుతున్నప్పుడు మనం ఒకసారి కొనుక్కోగలం కదా, సో మళ్ళీ మళ్ళీ కొనలేం. కాబట్టి ఆలోచించి సరే వేరే ప్లాన్కి వెళ్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ నాకు రేపు షూట్ ఉంది. ఎల్లుండి రవి గారి బర్త్డే. ఇంకేమైనా గిఫ్ట్ ఇద్దాము అని అనుకున్నా. సో ఏవో కొన్ని చిన్నవి తీసుకుంటున్నాను అనమాట. హోప్ఫుల్లీ ఆయనకి నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నాను. అంటే కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను. మరి ఎలాగో ఏంటో. హలో హలో, సుష్మా గారు ఉన్నారండి? ఎవరు? సుష్మా గారు ఉన్నారండి? లోపల ఉన్నారు. మీరెవరు? మేడం ఉన్న కార్ చూడడానికి వచ్చారు. ఈరోజు టెస్ట్ డ్రైవ్ ఇస్తున్నామండి. రేపు అవైలబిలిటీ ఉన్నారు. కారా? అవునండి. వరకు డెలివరీ చేయమని చెప్పారండి. 31st డెలివరీయా? అవునండి. ఏమో నాకు తెలీదు. మేడం లోపల ఉన్నారు, వచ్చాక మాట్లాడమని చెప్తాను. ఓకేనా? మీరెవరండి? నా పేరు రవి. రవి గారా? మీరు చెన్నై వెళ్ళని చెప్పారు మేడం గారు. అవును, చెన్నై వెళ్ళాను. నేను నైటే వచ్చాను. సరే, నేను మాట్లాడి చెప్తానండి. ఓకే, కనుక్కుంటాను అసలు ఏంటారు. ఓకే, నాకు తెలియదు. ఉష్మా, వస్తున్నా. ఉష్మా, ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు లోపల? కూర్చొని ఆలోచిస్తున్నాను. రేపు షూటింగ్ ఉంది, ఎల్లుండి నీ బర్త్డే, నేనేం ప్లాన్ చేయలేదు అని కంగారు పడుతున్నా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. రేపు షూటింగ్ ఉందా? నా బర్త్డే నేను ఎల్లుండి కదా, కంగారే ఉంది. గిఫ్ట్ ఏం కొనలేదు. గిఫ్ట్ ఏం అవసరం లేదు, నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు బర్త్డే ఇది. కానీ ఒక ఐడియా, నువ్వే డబ్బులు ఇవ్వు, నేను ఏదో కొనిస్తాను. ఎంత కావాలి? నాకు దొరికిన ఈ అవకాశాన్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎంత అయితే అంత చెక్ రాసిచ్చి, బ్లాంక్ చెక్. చెక్కులు మెయింటైన్ చేయట్లేదు. అన్ని ఫోన్ పేలు ఇవే, వాటిలో కూడా ₹1,00,000 లిమిట్. ఆల్రెడీ నేను నా ఖర్చులు నాకు ఉంటాయి కాబట్టి 10,000 వరకే తీస్తాను. 10,000 వస్తుంది. 10,000 నా దగ్గర ఉన్నాయి. మరి చాలు 10,000. ఎందుకు గిఫ్ట్ కొనాలంటే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా అది గిఫ్టే, చాక్లెట్ ఇచ్చినా ₹5 చాక్లెట్ కూడా గిఫ్టే. నీకు అలాంటివి నచ్చవు, కాస్ట్లీ గిఫ్ట్లు. అందుకే నాకు పని ఉంది, అందుకని నీ కారు తీసుకెళ్దాం అనుకుంటున్నా. మరి నాకు కారు షూటింగ్ క్యాబ్ వెళ్ళిపో. నా కారు సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు. నా కారులో అన్ని సామాన్లు నీకు పెట్టిస్తావు, మళ్ళీ అది స్టోర్ రూమ్ లో తయారైంది. ఏంటి కారు? ఏం కారా? ఏం కారు? ఏదో నాన్నకి నా కారు కావాలంటే, నీకు కార్ అంటే ఇది కార్ పిచ్చి వచ్చింది రవి. అది కొందాం ఇది కొందాం అనుకుని. కారు కొంటున్నారా? ఏం మేమెందుకు కొంటాం? కారు కొంటున్నారా? ఏం మేమెందుకు కొంటాం? డబ్బులు ఎక్కడివి? చెక్ కూడా లేదు. నీ నువ్వు ఎప్పుడు అడిగినా నాన్న ఏంట్రా, ఎప్పుడు అడిగినా ఇల్లు అంటారు కానీ కార్ అనే. ఇల్లు అనేది అసెట్ సుష్మా, ఎప్రిషియేట్ అవుతుంది. కార్ డిప్రిషియేట్. ఓకే, కార్ ఎందుకు ఉన్న కార్ చాలు. ఇప్పుడు నువ్వే చూడు, నాకు షూటింగ్ ఉంది, నీ కారు ఇవ్వు. నా కారు వేసుకెళ్ళచ్చు. నీది ఆటో వేరు కదా, సిటీలో చాలా చక్కగా ఈజీగా చిన్నగా ఉంటుందని అందుకని నీ కారు వాడుతున్నాను. పోనీ ఇంకో చిన్న కారు కొనుక్కుందాం, ఓ సన్ రూఫ్ ఉన్నది. చాలు. ఎంజీ కార్బెట్ ఏదో వచ్చిందండి కొత్తగా, డబ్బాలాగా ఉంది. వద్దు బాగా. 10 లక్షలు. నీకేమో నెట్ లో చూసిన ఆ రేట్లే తెలుసు. వాటికి రోడ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత
నేను ఇప్పుడు బెంజ్ మనకు అంత స్థాహత లేదురా. నువ్వు ఆడు ఊరికే రవి ఆడికి ల్యాంబోగిని బెంజ్ అవి పిచ్చి కదా. బాగుంది డాడీ. నేను ఏంటి యూట్యూబ్ లో నీకు చదువు కూడా ఇంటర్నెట్ అనేది మనం లోపల చాలా విషయాలు తెలుసుకోవడానికి ఉంటది. నువ్వు కార్లు చూడడం బైకులు చూడడం ఒకటే కాదు, దానికి ఇంకా టైం ఉంది. అర్థమైందా? ఫోన్ తీయ చిరాగ్గా నాన్న ఎలా కొనరా వేస్ట్ అడిగి కొనే పొజిషన్ ఎందుకు ఉంటుంది చెప్పు. కొనాలి ఈ కొత్త ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇంట్లో చక్కగా 2 కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉంచుకుని మళ్ళీ కొంటారేంటి ఎవడైనా? అవసరం ఏంటి? ఒక్కడే చెప్పాలి. ఏంటి? నేను షోరూమ్కి వెళ్ళి కారు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నా. నీ బర్త్డే కొడుకున్నా. నీ బర్త్డేకి కార్ కొడుకున్నా. నాకు ఇప్పుడే అమ్మ ఫోన్ వస్తే లిఫ్ట్ చేసిన కదా, అర్థమైంది. అందుకే అమ్మని పిలిచాను. ఏ బ్రాండ్ వచ్చింది? హుండాయా? ఏ బ్రాండ్ చూసారు అసలు? ఏ బ్రాండ్ చూడలేదు చెప్తాను, ఎందుకంటే మనం వెళ్దాం ఈరోజు. నువ్వు నాకు అబద్ధాలు చెప్పకు. నువ్వు ఇప్పుడే అన్నావు మేము టెస్ట్ డ్రైవ్ చేసాం అన్నావు, బ్రాండ్లు చూడలేదే మళ్ళీ చెప్తున్నావు. నీ అమ్మ ఫీడ్ చేసుకుంది. నేను చెప్పేది బెంజ్ అని షోరూమ్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేస్తే నాకు అది తెలిసిపోయింది విషయం. ఇప్పటికి నా దగ్గర దాస్తుంది. ఏంటి విషయం? నాకు క్లారిటీ చెప్పు. మేము వెళ్ళాం కదా. దేనికి వెళ్ళారు? షోరూమ్స్కి వెళ్ళాం. దేనికి? షోరూమ్స్ కి ఎందుకు వెళ్ళారు? కొనడానికి వెళ్ళారు? ఊరికే చూసేసి కొనడానికి? నీకు బర్త్డే కొనడానికి నీకు తెలిసే విషయం. నా పేరు కొనడానికి నేను సంతకం పెట్టాలి. అదేమి బెంజ్ అంటే మీకు ఏమైనా ఇది అనుకున్నారా? ఒక ఇల్లు వచ్చేస్తుంది. పిచ్చిగా ఉందా మీకు? ఈరోజు వెళ్దామా? వీడు మారడు సుష్మా ఇలా రా ఒకసారి. నేను చెప్పద్దు. ఏంటవి చిరాకు పడుతున్నా? చిరాకు బర్త్డే ప్రిపరేషన్ చేసేస్తున్నావా ఏంటి? రూమ్ లో ఏం చేస్తాను, బయటకి వెళ్ళిపోనాలి. కానీ ప్రపంచం నాతో ఏదో చెప్తున్నాడు. ఏంటి? మామూలుగా కార్ కొందాం డాడీ, చాలా ఇదిగా ఉంది, ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు నాతో. ఆడ అలాగే అంటాడు. నువ్వు కొనవు ఎందుకు మధ్యలో? నేనేమో ఆశలు పెట్టేసుకొని ఏ కార్ కొనేద్దాం అని చెప్పి ఇంకా అలా మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాలి. అదే బెంజ్ అంటున్నాడు. బెంజ్ చూసారా అంటున్నాడు. బెంజ్ బెస్టా ఏంటి అర్థం కావట్లేదు. బెంజ్ అంటే ఒక ఇల్లు వచ్చేస్తుందని అంటున్నాను. అవును, బెంజ్ కన్నా ఆల్కాజర్ బెస్ట్, బాగుంది. ఆల్కాజర్ ఎప్పుడు చూసాను? అది అక్క వాళ్ళ దగ్గర చూసాం కదా, కార్ ఎక్కాను కదా. అవును, ఆల్కాజర్ చూసావు, ఓకే బానే ఉంది. బెంజ్ తో కంపారిజన్ కి బెంజ్ చూస్తేనే కదా ఆల్కాజర్ కన్నా బాగుందో లేదో తెలుస్తుంది. బెంజ్ మామూలు చూసాం కదా. ఎక్కడ చూసావు? రోడ్డు మీద కార్లు. రోడ్డు మీద లోపల చూసావా? అప్పుడు ఎప్పుడు చూసినట్టున్నాం కదా. అదేదో వెళ్ళాం కదరా, సెకండ్ హ్యాండ్ కార్లు, ఫెరారీ, ల్యాంబోర్గిని అవి చూసాం కదా మనం. బెంజ్ అయితే చూసాం మనం. ఎక్కాము, అది పాత మోడల్ బాగుంది. ఆ ఉద్దేశంతో అలా అన్నాను. కానీ ఏ క్లాస్ కాదా? ఏ క్లాస్ ఎప్పుడు చూసావు? ఏ క్లాస్ వచ్చింది? 1-1. అవునా? అయితే అదే ఇది అనుకున్నా, నాకు తెలియదు. కానీ ఏ క్లాస్ బాగుందా? ఎప్పుడు వచ్చిందా? అది ఎప్పుడు వచ్చిందంట. నువ్వు నాకు తెలియదు, నన్ను మోసం చేస్తావు. సరే, నాకు అదంతా అనవసరం. కానీ ఇప్పుడు కార్ కొందాం అనుకుంటున్నాను. పంపిస్తే కార్ కొందాం అనుకుంటున్నావా? కాదు, నాకు విషయం తెలిసింది, అది అడుగుదామని పిలిచాను. ఏం తెలుసు? నువ్వేదో కార్లు కొంటానని చెప్పి టెస్ట్ డ్రైవ్ చేసావంట. నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు రవి, నేను టెస్ట్ డ్రైవ్ ఎక్కడ చేస్తాను? వాడు చెప్పాడు. ఎక్కడరా? ఇప్పుడు చెప్పు, ఓపెన్ చెప్పు, గట్టిగా కాదు, గట్టిగా చెప్పు. నిజం చెప్పాలి. నిజం చెప్పేది ధైర్యంగా ఓపెన్ గా చెప్పగలగాలి. అబద్ధం చెప్పినప్పుడే చెవులో చెప్పాలి. నిజం చెప్పు, నిజమైతే బయటకు చెప్పు. ఏంటిది? ఏం కళ్ళ వెళ్ళావా? ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? ఏం లేదు. మీరు ఏంటి నాకు తెలియకుండా మీరు ఏంటి జోక్ అనుకుంటారు ఏంటి? పరువు పోతే సుష్మా. ఎందుకు
అలా వెళ్ళిపోయి ఫలానా అమ్మాయి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెళ్ళిపోయింది ఇంటికని పరుగు పోద్ది ఎందుకు? నువ్వు కార్ కొనడానికి వెళ్తే అలా చూస్తాను కదా, అలా చూసి ఒక బ్లాగ్ చేశాను. బ్లాగ్ కోసం వెళ్ళావా కార్ కోసం వెళ్ళావా? బ్లాగ్ కోసం వెళ్ళాను. అది కార్ కోసం కొనడానికి నీ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలి, నేను 40th బర్త్డే కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నాన్న వయసు చెప్పకరా బాబు, నువ్వు అన్నిసార్లు ఫోన్లో వయసు చెప్పేసాను. 40th బర్త్డే అయితే 40 lakhs ఖర్చు పెట్టేది. బెంచ్ అంటే ఎంత అనుకుంటున్నావు? నేను బెంచ్ కొనడానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఫోన్ ఇచ్చి నేను లిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఆడు చెప్పడం కాదు, ముందు ఫోన్ వచ్చింది. కాదు బెంచ్ జూబ్లీస్ ఉంది. మిస్డ్ కాల్స్ టెస్ట్ డ్రైవ్ వచ్చి మిస్డ్ కాల్ నేను లిఫ్ట్ చేశాను. నిన్ను పందుల తోటలో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? లిఫ్ట్ చేస్తే ఆయన బెంచు మీరు చెన్నైలో నేను చెన్నైలో ఉన్నానని కూడా వాళ్ళు చెప్పారు. మరి అలా ఫోన్ అందరు కార్లో ఫోన్ చేసేస్తున్నారు. అయితే ఏ కార్ కొంటారు? ఆల్కజర్ అయితే నేను బ్లూ కావాలన్నాను, అలా వైట్ వచ్చింది 6 seat, ఫస్ట్ 7 seat అన్నారు సార్, 6 seat వచ్చింది అన్నారు. తీసుకోండి అక్కడ కూడా వెళ్ళావు చెప్పింది. నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా చెప్పేసింది మొత్తానికి. నేను చెప్పాను కదా ఊరికే చూడడానికి వెళ్ళాను. ఊరికే చూడటానికి వెళ్తారు. ఎంత మందికి వెళ్ళారు? పరుగు పోద్దు చెప్పు. పరుగు కొనాలి ఏదో రకంగా, లేకపోతే వీళ్ళు వచ్చి చూసారు అయితే గోల్ కార్లు వెళ్ళాము రవి, ఆల్కజర్ వెళ్ళాము, స్కోడా వెళ్ళాము, బెంజ్ వెళ్ళాము, ఇంకోటి ఏదో చూసారా ఏంటది గ్రాండ్ విటారా వెళ్ళాము. అన్ని కొనడానికి ఉందా? ఒక్క కార్ అన్నావు నువ్వు. అవునరా, కొంటానన్నారు రా. ఇప్పుడు నువ్వే కొని నాన్నే కొంటా అన్నారు కదా. సో ఎక్కడికి వెళ్ళాము? అన్ని కార్లు చూస్తే కొనకపోతే బాగోదు, కొంటానని అన్నావు కదా. చెప్పించడానికి అన్నాను. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అంటున్నాను. సుష్మా, కార్ అంటే చిన్న ఇది కాదు, ఇల్లు అంటే అది మనం రేపు పెద్ద అయ్యాక రెంట్లు వస్తే ఏదో వస్తాయని కొనుక్కోవచ్చు. ఆ కారు సంవత్సరానికి ఒక మోడల్ దిగుతుంది, ఐఫోన్ లాగా. ఇలా చూసి ఇది పాత మోడల్ అయిపోయింది మార్చి అంటావు. నా కార్ చక్కగా ఉంది, వాడట్లే. ఆడు పుట్టినప్పుడు కొన్నావు 19 ఏళ్ళు ఆ కార్కి. అవును, అయితే ఉంది 15 ఏళ్ళ వరకు వాడచ్చు. అదేందా? కార్ 5 ఏళ్ళ కన్నా ఎక్కువ వాడరు. అలా ఉండదు సుష్మా, చక్కగా నాకు బాగా నా కార్ ఇంకా 5 years అయింది. సరే గానీ విను, అసలు నీకు ఏం తెలిసి వెళ్ళిపోయావు కార్ టెస్ట్ డ్రైవ్ నాకు కొనేద్దామని? నేను స్కోడా డ్రైవ్ చేశాను రవి. డ్రైవింగ్ ఒకటి వస్తే కాదు సుష్మా, దాని వీల్ బేస్ ఎంత, దాని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత, అది షాక్ అబ్జార్బర్స్ ఎలాంటి వాడారు, వాటికి ఎలక్ట్రికల్ స్టీరింగ్ లేకపోతే దానికి ఏమైనా ఫీచర్స్ లో సన్ రూఫ్. ఇప్పుడు వీడికి సన్ రూఫ్ కావాలి, మీ ఒక్క సన్ రూఫ్ సన్ రూఫ్ ఒక్కటే చూస్తున్నారు. అదేదో స్కార్పియోలో వీడియో కూడా వైరల్ అయింది. అది జలపాతం కింద వెళ్తే వాటర్ అంతా లోపలికి వచ్చి మొత్తం తడిసిపోయిందంట లోపల. సో అలాంటి లీకేజ్లు ఉన్నాయా లేదా? తర్వాత సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది? నేను చెప్పనే చాలా ఎంత లిస్ట్ ఉంది. ఇంజిన్ కెపాసిటీ ఎంత, టార్క్ ఎంత, అసలు డ్రైవబిలిటీ అంటే బండి ఇలా టర్నింగ్ తిరిగితే బండి ఊగుతుందా లేదా, దాని బాడీ రోలింగ్ అంటారు. ఆ బాడీ రోలింగ్ చూసారా? నడుచుకెళ్ళిపో. అప్పుడు ఇంకెందుకు కారు 20 లక్షలు పెట్టి కారు కొట్టి కొంచెం ఆ హైవేలో వెళ్తే లైటింగ్ దూరం పడుతుందా లేదా, వర్షం వచ్చినప్పుడు వైపర్స్ ఆటోమేటిక్ గా రెయిన్ సెన్సింగ్ కాదా, అలాగే ఆటోమేటిక్ అయితే మైలేజ్ ఎంత వస్తుంది, హైబ్రిడా కాదా, ఈవీ హైబ్రిడా, స్మార్ట్ హైబ్రిడా, ఆ తర్వాత ఏంటి వారంటీ ఎంత ఇస్తున్నారు, ఫైనాన్స్ స్కీమ్ ఆడదుందా మనదుందా, మనం మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అంటే కొందరు వాళ్ళే షోరూమ్ లో ఇస్తారు ఫైనాన్స్ స్కీమ్లు. ఇవన్నీ చూడాలి. ఇంకా ఉన్నాయి లోపల లెదర్ క్వాలిటీ ఎలాగా, సీటింగ్ ముందుకి జరుగుతుందా లేదా, రిక్లైనర్ సీట్స్ ఉన్నాయా కాదా, ప్రీమియం లాగా డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా లేదా, ఓన్లీ హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారా, తర్వాత ఇంజిన్, తర్వాత వీల్ సైజ్ ఎంత, 19 inches 18 inches 17 inches 16 inches. చూసారా? మైలేజ్ చూసాం, గ్రౌండ్ క్లియరెన్స్ అడిగాం, సన్ రూఫ్ చూసాం, పెట్రోల్ అడిగాం. సౌండ్ వస్తుంది డాడీ ఇలా ఇలా అంటే. అవన్నీ ఏవో రివ్యూలు చూస్తుంటే ఏ సౌండ్ వచ్చింది, బాగుంది ఆల్కజర్ తీసుకుందాం అని అనుకున్నాం కదా. నువ్వు చూసిన అన్నిట్లో బాగుంది, బెంజ్ ఇంకా బాగుంది. అయితే కానీ మన బడ్జెట్ కాదు. మీ అంత గోలంత అవసరం. కానీ ఇప్పుడు కారు అయితే కొనట్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు నా పరువు తీశారు, అక్కడికి వెళ్ళి నా పరువు తీశారని అయితే అర్థమైంది. నీ పరువు నీకు సర్ప్రైజ్ అనుకున్నా రవి, నీ పరువు తీయలేదు.
సర్ప్రైజ్ అంటే ఒక 100 రూపాయల వస్తువు 10,000 కొని మాక్సిమం ఒక షర్ట్ ప్యాంట్ గిఫ్ట్ కి ఓ వాచ్ అంటే ఓకే. అందుకే ఎంత మీరు మాట్లాడుతున్న బెంచ్ ఎంతో తెలుసా? 52 లక్షలు. 52 లక్షలు ఏ క్లాస్. ఇలాంటప్పుడే గుండు రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. నేను ఇంకా 40 అన్నా. 52 లక్షలంటే ఒక మన నిజాంపేట ఇల్లు కన్నా ఎక్కువ రేటు. ఎగ్జాక్ట్ గా ఇలానే అంటాను, ఊహించుకున్నాను, అలానే అన్నా. నేను కొనలేదు రవి. ఇల్లు మీద ఇంటి కారు కోసం వీడు బెంచ్ ఎక్కితే ఆయన ఫోన్ చేసి ఇరిగితే టెస్ట్ ఇప్పుడు చేయకు. ఆయన ఫోన్ చేసి ఈ రోజు టెస్ట్ డ్రైవ్ వచ్చియండి నేను చేసేస్తానన్నా. వారం కింద నుంచి అడుగుతున్నారు, అన్ని కారులు అంటున్నారు. బాగా సుష్మా చూసేవాళ్ళు బాగోదు, పరుగు పోద్ది. ఇదిగా ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేంటి? నువ్వు వెళ్ళిపోయావు అమ్మతో సిగ్గు లేకుండా. సిగ్గులేదు సిగ్గెందుకు కార్ ఎక్కేయడం అన్ని. వాడి కోసమే బాగా చూస్తే రోల్స్ రాయిస్ దగ్గరికి వెళ్ళాల్సిందే. పండు 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 అంటారు. మన లెవెల్ ఏంటో ఫస్ట్ చూడాల్సి గుర్తుపెట్టుకో. మీరు కరెక్ట్. ఇంకోటి కొన్న తర్వాత మెయింటెనెన్స్ ఒకటి ఉంటది. మెయింటెనెన్స్ తెలుసా? సంవత్సరానికి కొంచెం మనకి బడ్జెట్. మారుతి 800 తీసుకోండి బెస్ట్. ఎలా కనిపిస్తున్నా నీకు? కర్ణం పెట్టించుదాంలా. మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. దానికి అప్పుడు సెలరీగా పెట్టించచ్చు కదా. సేరీకి పెట్టిస్తా లేకపోతే అప్పుడు ఓకేనా? నా బర్త్డే గిఫ్ట్ కన్నం పెట్టి. కన్నం నా బర్త్డే గిఫ్ట్ బాగుంటది కాదు. మన బడ్జెట్ లోనే చూద్దామని వెళ్ళాం. అయితే వీడికి బెంచ్ సరదా కదా అని చెప్పి బెంచ్ ఒకసారి ఎక్కిద్దాము అని నేను చెప్పాను కూడా. కొన్నని చెప్పాను. ఫోన్ చేస్తాను. బెంచ్ కొన్నాను, నీతో కొంటాను. ఎందుకు కోపడిపోతున్నావు? 890 టాపిక్ నా మీద డైవర్ట్ చేసేవింట్రా. తక్కువ చెప్పాలి. తక్కువ 890 చెప్ప. 890 ఎంత? 890 మొగాలు 890 అన్నాడు. 6th క్లాస్ కి వచ్చేస్తున్నాడు. చదువు మీద ధ్యాస లేదు. కాదు నీకు ఎందుకురా కాదు బెంచ్ కాదు. ఫోన్లే నీకు తెలిసిపోయింది కదా. నువ్వు బెంచ్ వద్దు. ఏ ఆల్కజార్ స్కోడానో కుషాక్ బాగుంది. లేదంటే గ్రాండ్ విటారా కూడా బాగుంది. అది హైబ్రిడ్. మా ఆవిడకి చదువు లేదు, మా అబ్బాయికి 890 రాదు. చూడండి చదువుకుంటే ఇప్పుడు ఈ మాటలు వచ్చేవి కాదు కదా. మేము కావాలని రాంగ్ చెప్పారు. అలా రాంగులు చెప్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏదో చూసారు అని చెప్పి అని చెప్తాను. నేను చాలా మందిని కనుక్కున్నాను. ఈవెన్ మన సెల్లార్ లో ఎవరో 700 స్కార్పియో వాడితే XUV 700 ఎలా ఉంది ఏంటి అని అడిగాను. కార్ అవసరం అని చెప్పు రవి. ఆడికి సరదా రవి. నా ఏజ్ లో నాకు కార్ లేదు. ఆడి సరదా నీ సరదా ఆడి మీద రుద్దుకు. నా సరదా కదా. వాడే ఓపెన్ టాప్ కార్. ఆడికి ఓపెన్ టాప్ కార్ ఉంది, వీళ్ళకుంది, మాకు లేదని అంటున్నాడు. ఓపెన్ టాప్ వేరు, సన్ రూఫ్ వేరు. అసలు సన్ రూఫ్ అయ్యో బాబా మీకు అర్థం కావట్లేదు. సన్ రూఫ్ అనేది ఇండియాలో అసలు మన క్లైమేట్ అవసరం లేదు. ఈ పిల్లల సరదా మీద దించేస్తున్నారు. ఆ లైటింగ్ మనకి లైట్ లేదా ఏంటి అంటే విటమిన్ డి తక్కువ అవుతుంది కదా అందరికి అని. విటమిన్ డి ఇలా సూర్యుడు నువ్వు కార్లో వెళ్తుంటే ఇలా వస్తాడు అనుకున్నాడు. విటమిన్ డి కూడా ఉదయం 7 గంటల వరకే వస్తుంది. వీడికి తెలివితేటలు మరీ ఎక్కువైనరా. తర్వాత ఒళ్ళు ట్యాన్ అయిపోతుంది. అప్పుడు ఉదయం 7 గంటలకి వెళ్ళి సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని వెళ్దాం. నడుచుకు వెళ్ళాలి. అప్పుడు ఏసీ వేసుకుని సన్ రూఫ్ ఓపెన్ చేసి విటమిన్ రాదు. నువ్వు నడుచుకుని రోడ్డు మీద వెళ్తే కాయ కష్టం చేసేవాడు. వంకలు చెప్పొద్దు. కాదు వాడికి సరదా. నీ కారు కూడా బాగాలేదు. నిజం అవునా కాదా? నీ కార్ బాగుందా లేదా? అసలు నీకేం కావాలో నీకే తెలీదు. అది నిజం. చెప్పు ఫస్ట్. నీ చెప్పు నీ కార్ బాగుందా? ఎక్కడ బాగుంది? అలా ఉంది. కొన్న సరే ఇంట్లో అలా ఉంటది అంతే. అమ్మ అంటుంది
నీ కారు బెంచ్ తో ఎక్స్చేంజ్ చేసేసి వేరే కార్ కొనేద్దాం అంటుంది. తెలుసా కార్ నీ పేరు మీద తీసుకుందాం అనుకుంటున్నావు నా బర్త్డే పేరు చెప్పి. కాదు నీ కార్ ఎప్పుడు కొంటారు ఏమంటారు నా పేరు మీద తీసుకోవాలంటే నేను సంతకం పెట్టాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా అడిగికి మాట్లాడేసావు. మళ్ళీ నాకు సర్ప్రైజ్ అంటున్నావు. ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. అంటే అక్కడ తీసుకెళ్లి డబ్బులు కట్టు అంటావు, అది సర్ప్రైజ్ నాకు. అప్పుడు అందరి ముందు నా బర్త్డే రోజు షాక్ అవ్వాలి నేను. అదృష్టం నా అదృష్టం కాల్ వచ్చింది. నేను అందుకు బర్త్డే ఫోన్ నువ్వు మర్చిపోవడం. నేను ఏమనుకున్నానంటే ఒక క్యాష్ పాకెట్ మనీ ఉంటది కదా కిటీ పార్టీ అవి ఉంచి ఏమంటారు నీకు 25 లక్షలు 20 లక్షలు కూడా వస్తున్నాయి. లక్షలు కాదు 25,000 డౌన్ పేమెంట్ కడితే బుకింగ్ 25,000 డౌన్ పేమెంట్ బుకింగ్ అమౌంట్ రవి. తర్వాత నీకు సర్ప్రైజ్ అని చెప్తే నువ్వే మిగతాది కట్టాలి. అప్పుడు నీకు తెలిసిపోద్ది కదా, నువ్వు సంతకం పెడతావు అప్పుడు కదా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. బీపీ తెచ్చుకోదు, కూల్ గా పెడతారు సుష్మా. నేను అసలు బర్త్డేకి ఖర్చు అవ్వకూడదు, బర్త్డేకి సంపాదించాలి ఏదైనా. నీ కార్ కంపెనీ ఎత్తేసారా లేదా? స్పేర్ పార్ట్లు దొరుకుతున్నాయా? లేదు. మరి కార్ ఎందుకలా ఉంచుకోవడం? అమ్మితే 1 లక్ష వస్తుంది కదా, తర్వాత అది కూడా రాదు. నేను కావాలంటే చుట్టాలకి ఇస్తాను, సరదాగా నడుపుకోండి అంటే కీ ఆడుకోండి ఇలాగ లోపలని. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అది ఇస్తే ₹1,00,000 కూడా ఇవ్వరు. వీడు పెద్ద 18 ఇయర్స్ వచ్చాక నీకు 18 ఇయర్స్ వచ్చాక ఇస్తారు. 18 వచ్చాక కార్ నడపాలి. అందరూ నేర్పి నువ్వు యూట్యూబ్ లో వీడియో చూసి వీళ్ళు నడిపారు నడపకూడదు. అర్థమైందా? 1 అవర్ అలాగే బైక్ నడిపారంట 17, 18 రాకుండా కాలు చేతులు చెక్కుపోయి. అలాంటి వేషాలు వేయకు. ఎవరో తెలియదు కానీ సో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. కాదు పోనీ తెలిసిపోయింది కొన్ని సీజ్ ఒకటి. నేనేదో మా ఆయనకి సర్ప్రైజ్ గిఫ్ట్ అని అనుకున్నాను, ఉప్మా గిఫ్ట్ అయ్యింది. తెలిసిపోయింది అంటే ఎలాగైనా తెలియాలి, కాకపోతే ముందే తెలిసిపోయింది అనమాట. ఇంకా కార్ అసలు నేను క్యాన్సిల్ అనుకున్నాను రవి, క్యాన్సిల్ అనుకున్నాను నేను కార్ గురించి. అంటే నేను స్టార్టింగ్ అంటే నేను లోపల ఇందాక ఏం చేస్తున్నా అన్నావు కదా, ఆ వ్లాగ్ అప్పుడు కూడా చెప్పాను అంత డబ్బులు పెట్టి నేను కొనలేను కాబట్టి నేను గిఫ్ట్ ఇవ్వడం క్యాన్సిల్ అన్నాను. నీకు తెలిసిపోయింది కాబట్టి నువ్వు కొనొచ్చు. ఇంకోటి కారు కొనాలంటే ఇందాక చెప్పాను ఇంత లిస్ట్ అవన్నీ చూసుకోవాలి. మనకి ఎలాంటిది కావాలో అది చూసుకోవాలి. ఈ రోజు డబ్బులు ఇచ్చేసి రేపు కొనడానికి అదేమి షర్టు ప్యాంటు కాదు, వద్దంటే వదిలేసి పెట్టుకోవడానికి. డబ్బులు చాలా వేస్ట్ అవుతాయి. కార్ షోరూమ్ నుంచి బయటకు వచ్చిందా మళ్ళీ వెళ్తే 2 లక్షలు వేస్ట్, తగ్గిపోయినట్టే డిప్రిషియేషన్ అంతే. మళ్ళీ నాకు వద్దండి ఈ కార్ అనడానికి లేదు, చచ్చినట్టు వాడుకోవాలి. కాబట్టి కొంచెం అటు ఇటు చూసి వెంటనే ఇప్పుడు బర్త్డే ఉంది కాబట్టి తొందర తీసుకోవాలి ఆయన. ఇప్పుడు బుకింగ్ చేస్తే కొన్ని ఏమో XUV 700 లాంటివి అయితే వెయిటింగ్ లిస్టులు ఉంటాయి, కొత్త మోడల్స్ అయితే వెయిటింగ్ లిస్టులు ఉంటాయి. వాటన్నిటికీ నువ్వు ఇప్పుడు ఎలా చేస్తావు? ఇప్పుడే 31కి వచ్చి అంటే సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి, పక్కనే ఉందరే అని ఉన్న మోడల్ తీసుకోవాలి. అలా అవ్వదు. అలా అయితే నీకు అంతగా కారే కావాలంటే నేను వీడు వెళ్ళి చూస్తాం. నువ్వు షూటింగ్ రేపు ఉందన్నావు కదా, నేను వీడు వెళ్తాం, చూస్తాం, చూసి ఏది బాగుంది చెప్తాను, బడ్జెట్ కూడా చెప్తాను, దాని ప్లస్లు మైనస్లు చెప్తాను, దాన్ని బట్టి నువ్వు ఆశలు పెట్టుకోకరా, కొనరు నాన్న. చూడు కొనిపిస్తాను నేను, చూద్దాం అది కూడా. కొనిపించడానికి ఏంట్రా నువ్వు చెప్పు వెంటనే. 880 అంట. 923.9.5. నేను అడగగానే చెప్పగలిగిన రోజు నేను ఇవన్నీ కొంటాను. 880 ఎంత? కరెక్ట్ ఆన్సర్ చెప్పు. నవ్వుతారు అంతాను. చదువుకుంటున్నాడా లేదా ఓన్లీ ఫుట్బాలేనా? ఈ లోపల లెక్క పెట్టేస్తుంటాడు. 1 2 3 4 5 6 7 8 చెప్పురా. కారు వద్దునా నాన్న, మనకేమి కొలాబరేషన్స్ ఇవి ఇవి ఇంత డబ్బులు ఏమి రావట్లేదు అన్న. నువ్వు అన్ని చూడు వీడియోలు, నేనే సీరియల్స్ ఒకటే చేస్తున్నా. 880 ఎంత? 69 పోయింది, అక్కడ కూడా పోయింది. ఉప్మా ఎలారా 69? ఇందాక 72 అన్నప్పుడు పోయింది. ఉప్మా 64 లేదు, కార్ లేదు, క్యాన్సిల్. కారు కొనాలి అంటే వీడు ఎక్కాలు నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా. నేను అడగగానే చెప్పగలగాలి, అంతవరకు చూస్తాం. ఎందుకంటే ఇలా చూసి నాన్న ఇలా సంతకం పెట్టి తెచ్చుకున్న వెంటనే అవ్వదు నాన్న. అది మనకు నచ్చిన మోడల్ ఇమ్మీడియట్ గా ఉంటేనే అవుతుంది, అర్థమైందా? లేదంటే ఉన్నది మనం తీసుకోవాలి. నీకు అంతగా కావాలంటే వెళ్ళి చూపిస్తాను, దాని ప్లస్లు మైనస్లు చెప్తాను. అది ఎక్కడిది, ఎవరిది నాకు తెలియదు, యూట్యూబ్ లో చూసాడు. ఏదో కానీ నేను చూస్తాను. నాకైతే సర్ప్రైజ్, ఇలాంటి సర్ప్రైజ్ నాకు నచ్చు, గుర్తుపెట్టుకో. ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే నాకు నీకు గొడవ విడాకులు ఇచ్చేస్తాను. బర్త్డే నాడు విడాకులు, బర్త్డే నాడు విడాకులు.
సర్ప్రైజ్ కాదు కదా, నువ్వే కొనిసుకో నీ బర్త్డేకి. యాక్చువల్గా నేనేమనుకున్నాను తెలుసా, అందరినీ పిలిచి చేద్దాము, ఎప్పుడు మనం అందరితో చేసుకోలేదు కదా అని అనుకున్నాను. కాకపోతే మనకు అంత టీం లేదు కదా, సరే అట్లీస్ట్ కార్ కొంటే ప్రభంజన్ హ్యాపీ ఫీల్ అవుతాడు, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు, అప్పుడప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను అని అనుకున్నా. నీకు విషయం చెప్పా, నేను ఒకటి అనుకున్నాను, ఈ బర్త్డే నుంచి రిలాక్స్ అవ్వాలి, ఈ ఛానల్ అంతా కూడా ఎవరికైనా ఇచ్చేద్దాం అని నేను అనుకున్నా. వీడియో తమ్మునేల్ కింద లెటర్స్ ఏంటో ఉంటాయి తెలుసా? ఇదే చెప్పేస్తా, గిఫ్ట్ గాన్ రాంగ్, వెంట్ రాంగ్. ఇంకేది బర్త్డే కాదురా, బర్త్డే సర్ప్రైజ్ వెంట్ రాంగ్. సరే అదంతా సోది కాదు, నిజంగానే అనుకున్నాను. కానీ ఎవరిని అడిగినా సరే ఏదో మనం అప్రోచ్ చేసేసరికి వాళ్ళు ఏదో కొంచెం లీనియస్ గా మాట్లాడుతున్నారు. సరే నెవర్ గివ్ అప్ అనుకుంటూ ముందుకు వెళ్తున్నాను చెప్తే, మళ్ళీ ఈ టైంలో కార్ అనేసరికి ఇబ్బంది అయిపోతుంది సుష్మా. నువ్వు ఆలోచించు, లేదు నీ కోసం చూడమంటే నువ్వు రేపు షూటింగ్ అంటున్నావు కాబట్టి, నువ్వు రేపు షూటింగ్ అంటున్నావు కాబట్టి ఎల్లుండి నా బర్త్డే, మరి బర్త్డే నాడు కార్లు తిరగడం చండాలం అవసరం లేదు కాబట్టి బర్త్డే నాడు ఆపేసుకుని చూద్దాం, రేపు వెళ్ళమంటే మేము ఇద్దరు వెళ్తాం. నాకు ఒక్క మాట జెన్యున్గా చెప్పండి, నా గిఫ్ట్ ఇది పక్కన పెట్టండి, ఇలా జెన్యున్గా మీ కొత్త కార్ కొనుక్కోవాలని ఉందా అంటే మనస్ఫూర్తిగా ఆ కోరిక ఉండిపోయిందా, ఉంటే దానికి కారణం ఏంటి, ఎందుకు కావాలంటే ఓకే. ఎప్పుడైనా మనం వైజాగ్ అలా ఊరికి వెళ్ళామనుకో, బూస్టర్ ని తీసుకెళ్ళాలి, అమ్మ రావాలి, నువ్వు రావాలి, నేను రావాలి కదా. నైట్ నిద్ర వచ్చింది అనుకో, పడుకోవచ్చు కదా కార్ లో, అన్ని కార్స్ లో ఉంటాయి. సరే దీనికి నేను ఒక ఇది చెప్తాను, కార్ వేసుకుని నువ్వు అంత దూరం డ్రైవింగ్లు చేసే కన్నా చక్కగా ఫ్లైట్ లో వెళ్ళొచ్చుగా డబ్బులకి, అప్పుడు పడుకోవడం అక్కడికి వెళ్ళే పడుకోవచ్చు. ఆడదు నేను చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే స్టేటస్ సింబల్ అయితే చూస్తారు, స్పెషల్లీ ఇండస్ట్రీలో ఇంకా చూస్తారు. అందరూ పెద్ద పెద్ద కార్లలో వస్తూ ఉంటారు, మనం ఏ షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిన్న బుడ్డి కార్లో వెళ్తాం. సో మనం డౌన్ టు ఎర్త్ అని మనం అనుకుంటాం, కానీ అవతల అలా అనుకోరు. సో కొంచెం పెద్ద కార్ ఉంటే జనాలకు కూడా ఆ వాల్యూ ఇవ్వడం అది చేస్తారు. అంటే కార్ లేకపోతే రవికుని వేస్ట్ కదా, కార్ లేకపోతే రవికుని వేస్ట్ గడా కాదు, సుష్మా వేస్టా? అవును కాదు, కానీ జనాలు ఏ కార్లో వచ్చాం ఏంటి అన్ని ఈ మధ్య కాలంలో నీకు ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ వ్యూస్ ఎంత వస్తున్నాయి ఏంటి అన్నది, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది చూస్తున్నారు. కానీ ఇది జెన్యున్ గా చేస్తున్నారా, ఇది కరెక్టా రాంగా అని ఎవరైనా చూస్తారా? చూడరు కదా. నేను అదే అంటున్నా, స్టేటస్ సింబల్ అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నది. స్టేటస్ సింబల్ అనే కారణం అయితే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, ఆ స్టేటస్ చూపించుకోవడానికి మనం ఖర్చులు పెట్టేసి మనం కష్టపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెడతాం మన తాహతుని చూసుకోవాలి, అది చూసుకోవాలి. నాకేం లేదు రవి, మా ఆయన మంచి కార్లో తిరుగుతుంటే అందరూ అంటే మ్యాటర్ కాదు, అలాగే కొనేసి నేను అక్కడ కారు సెల్లార్ లో పెట్టుకుని కవర్ వేసుకుని నేను ఎక్కడే ఎడిటింగ్ చేసి కూర్చున్నాను అనుకో, వేస్ట్. నువ్వు తీసుకెళ్తావు కొన్ని రోజు లొకేషన్ కి, నేను స్టేటస్ సింబల్ చూడు, తీసుకెళ్తే కొంటారు అట్లీస్ట్. నువ్వు తీసుకెళ్తారంటే కొంటారు అట్లీస్ట్. నీకు బాగా ఉండిపోయింది కారు కొనుక్కోవాలని, అవునా? సరే నాదైతే ఇది రవి, ఒకటి నీ కారణం అయితే నేను ఒప్పుకోను, కానీ మనం కష్టపడేది పిల్లల కోసం, వాడి కోసమే కాబట్టి వాడి కోరిక తీర్చడం కోసం. ఇది కూడా ఉంది నాకు. ఏంటి? ఈడు కూడా అంటుంటాడు కదా, ఓపెన్ టాప్ చిన్నప్పుడు నాకు ఉండేది. హలో విను, ఓపెన్ టాప్ కాదు సన్ రూఫ్. అదే ఏదో రవి నా భాషలో సన్ రూఫ్. చిన్నప్పుడు నాకు ఉండేది, కానీ మనకు అప్పుడు స్తోమత లేదు. ఇప్పుడు కొంతైనా ఇలా ఇన్స్టాల్మెంట్ లోనే కట్టుకోవచ్చు కదా, ఆడిని హ్యాపీ ఫీల్ చేయొచ్చు కదా అన్నది నా ఫీలింగ్. అంతే, ఒక ఏజ్ తర్వాత ఆ సరదా పోద్ది. బయటికి ఎక్స్ప్రెస్ చేయరా ఇప్పుడేనా? కాదు డాడీ కొను అని చెప్పు, కాదు డాడీ కొను అని చెప్పు. సరే చూద్దాం. సరే అక్కర్లేదులే కారు, మీ ఇద్దరికి ఇష్టం లేనప్పుడు నాకెందుకు, ఏదో నేను నా కోసం కొనుక్కుంటున్నట్టు. కాఫీనా? సరే కాఫీ పెడతా. సో నాకు తెలిసి ఇంత డిస్కషన్ అయిన తర్వాత అయితే రవి గారు కొనరు, ఏదో ఒకటి చెప్పి కాంప్రమైజ్ చేసేస్తారు. మోస్ట్లీ చాలా మంది ఇళ్లలో ఇలాగే అవుతుందేమో నేను అనుకుంటున్నాను.
ప్రస్తుతానికైతే వ్లాగ్ అయిపోయినట్టే. మా సర్ప్రైజ్ కాస్త ప్రపంచం అన్నట్టు వెంట్ రాంగ్ అయిపోయింది, ఇంకేం చేయలేము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒకవేళ మీ ఇంట్లో మీరు ఇలా అడిగితే, ఇలా పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా అడిగితే మీ ఇంట్లో కొంటారా మీ హస్బెండ్స్? అది నాకు కామెంట్లో పెట్టండి, సో దట్ నేను రవి గారికి చూపిస్తాను. చూసావా నువ్వు చేయలేదు వీళ్ళు చేశారు అని చెప్పడానికి. అంటే అప్పుడప్పుడు పిల్లలు అలా ఏడిపిస్తూ ఉంటారు కదా, సో అలా చేస్తాను. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియో అంటే రవి గారు బర్త్డే వీడియోలో కలుద్దాం. ఏదో నాకు తోచింది ఏదో చేస్తాను. ఇంకా బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ.